ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి సార్ ఇది? సారీ రామలక్ష్మి, ఫోన్ ఛార్జింగ్లో పెట్టి చూసుకోలేదు. మీకు ఏదైనా పద్ధతిగా ఉందా సార్? ఏంటి మీరు చేసిన పని? ఆగినంత కాలం ఆగాను రామలక్ష్మి, ఇంకా ఆగడం నీకే మంచిది కాదనిపించింది. అందుకే అలా. మీకు ఇలా చేయడం మాత్రం మంచిగా అనిపించిందా? నీకు ఫోన్లో చెప్తే అర్థం కాదని నేరుగా లెటర్ రాశాను రామలక్ష్మి. ఏంటి సార్ అర్థం కానిది? మీరు ఇలా చేస్తారని నేను అసలు కలలో కూడా ఊహించలేదు సార్. మీ మీద ఉన్న గౌరవం మొత్తం పోయింది నాకు. రామలక్ష్మి, నేను చెప్పేది అర్థం చేసుకో. మీరు చెప్పింది నేను అర్థం చేసుకోవడం కాదు సార్, నేనేంటో మీకు అర్థం కావాలి. అందుకే మీరు టైం కాని టైంలో రమ్మన్నా నేను వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్నా. మీరే రాకుండా ఫోన్ ఆఫ్ చేసి కూర్చున్నారు. నేను రమ్మన్నానా? ఎక్కడికి? ఎక్కడికేంటి సార్? ఉదయాన్నే శివాలయం దగ్గరికి రా, మనం వెళ్ళిపోదామని లెటర్ రాశారు కదా, అందుకే ఉదయాన్నే వచ్చి మీకోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. ఏంటి, ఊరు బయట వెయిట్ చేస్తున్నావా? ఎందుకు? రమ్మని వచ్చావా అని మీరే అడుగుతున్నారా? నేను రమ్మడం ఏంటి రామలక్ష్మి? ఆ లెటర్లో. సార్, ఇప్పటికే వచ్చి చాలా సేపు అయింది. ఊళ్ళో ఎవరైనా చూస్తే బాగుండదు సార్. అసలు నువ్వు ఎలా వచ్చావు రామలక్ష్మి? అసలు ఆ లెటర్లో నేనేం రాయలేదు. మీరిలా మాట మార్చకండి సార్. మీరు ముందు ఇక్కడికి రండి, నేను మాట్లాడాలి. సరే, నువ్వు అక్కడ ఉండు, నేను ఇప్పుడే వస్తున్నాను. ఓకే. అన్నయ్య, నేను చూస్తాను అన్నయ్య, మీరు వెళ్ళండి. సరే. హలో, ఎవరండి? మేము ఎవరన్నది సమస్య కాదు. రఘురామ్ గారు ఉన్నారా? ఉన్నారండి, నేను ఆయన తమ్ముడు శివరామ్ మాట్లాడుతున్నాను. విషయం ఏంటో చెప్పండి. రామలక్ష్మి వాళ్ళ కోచ్తో లేచిపోతుంది. ఆ విషయం చెప్పాలనే ఫోన్ చేశాను. రేయ్, ఎవరితో మాట్లాడుతున్నావో, ఎవరి గురించి మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? మాకు రఘురాము తెలుసు, రామలక్ష్మి ఆయన కూతురని తెలుసు, నువ్వు రఘురామ్ గారి తమ్ముడు శివరామ్ అని తెలుసు. మీ ఇంటి పరువు ఊరు దాటుతుందని మీకే తెలియడం లేదు. రేయ్, మా అన్నయ్య కూతురు గురించి తప్పుగా మాట్లాడితే నాలుగు కోస్తాను. నేను చెప్పింది వినకపోతే నష్టం మీకే. రామలక్ష్మి వాళ్ళ కోచ్ హాకీ నేర్పించరా అంటే ప్రేమ పాఠాలు నేర్పించాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి లేచిపోతున్నారు. రేయ్, నువ్వెక్కడున్నావు చెప్పరా. నా గురించెందుకు, రామలక్ష్మి ఊరి బయట ఉంది. కాసేపట్లో వాడొస్తే ఇద్దరూ లేచిపోతారు. రేయ్, రామలక్ష్మి మా ఇంటి ఆడపిల్లరా, ప్రాణం పోయినా తప్పు చేయదు. అవునా? ఉదయాన్నే రామలక్ష్మి ఇంట్లో ఉండాలి కదా. ఒకసారి ఉందేమో చూడు. ఏదో పరువుగల కుటుంబం, ముందుగా చెప్తే జాగ్రత్త పడతారు కదా అని చెప్పాను. నా మాట నమ్మలేదంటే మీ కర్మ. ఏంటి రామలక్ష్మి, ఏంటిదంతా? మనం లేచిపోవడం ఏంటి? అదే నేను అడుగుతున్నాను సార్. ఏమనుకున్నారు సార్ మీరు నా గురించి? ఎలా కనిపిస్తున్నాను నేను మీకు? ప్రేమించి పిచ్చిదాన్లా మీ వెనకాల తిరుగుతుంది కదా అని మీరేం చెప్తే నేను అది చేస్తాను అనుకున్నారా? రామలక్ష్మి, నువ్వే మాట్లాడకండి సార్.
ఇప్పటి వరకు మీరంటే నాకు చాలా గౌరవం ఉంది. మీకోసం నేను చచ్చేంత ప్రేమ ఉంది. మీరు మాత్రం మనం లేచిపోదాం వచ్చేమన్నారంటే ఆ మాట మాత్రం తట్టుకోలేకపోతున్నాను. నేను లేచిపోదామని? అదే ఆ మాట మీరు ఎలా అంటారు? మిమ్మల్ని పిచ్చిగా ప్రేమించాను కదా అని ఏం చెప్పినా గుడ్డిగా చేస్తాను అనుకున్నారా? ఎవరు అనుకున్నారు మీరు నన్ను? ఈ ఊరికి ఊరే దేవుళ్ళ పూజించే రఘురామ్ గారి అమ్మాయిని. నేను అలా ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా మీతో వచ్చేస్తానని మీరు ఎలా అనుకుంటారు సార్? అయినా మీరు ఏ ధైర్యంతో నన్ను అలా రమ్మంటారు? రామలక్ష్మి, నాకేం అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది సార్. మీరు అందరిలాంటి మగాడే. మీ మంచితనం, మీ మాటలు అన్నీ అబద్ధం. ఆడపిల్ల మీద నింద పడకూడదని మీరు మా వాళ్ళ చేతుల్లో తన్నులు తిన్నా, నా గురించి చెప్పలేదన్నా ఒకే ఒక్క కారణంతో మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. ఏ రోజుకైనా మా అమ్మ నన్నల్ని ఒప్పించి నన్ను పెళ్లి చేసుకుంటారు అనుకున్నాను. కానీ మీరిలా ఎవ్వరికి చెప్పకుండా చాటుగా వెళ్ళిపోదామంటారా? అలాంటి పని చేస్తే నా కుటుంబం ఏమైపోవాలనుకున్నారు? నలుగురిలో మా నాన్న తలెత్తుకుని ఎలా తిరుగుతారనుకున్నారు? రఘురామ్ గారి కూతురు అలాంటి తప్పు చేస్తుందని మీరెలా అనుకున్నారు సార్? చెప్పండి సార్. ముందు నేను చెప్పేది వింటావా? ఏంటి సార్ మీరు చెప్పేది నేను ఇంకా వినాలి? మీరెంత మంచివారు, సభ్యత సంస్కారం కలవారు అనుకుంటే మీరెంత నీచంగా ఆలోచిస్తారా? అసలు ఆ లెటర్లో నేను అలా రాయలేదు రామలక్ష్మి. మీరు రాయకపోతే ఇంకెవరు రాస్తారు సార్? లెటర్ ఇచ్చింది మీరే కదా? కవర్లో అక్షరాలు మారిపోయాయా? ఇంకా నా ముందు నటించకండి సార్. నిప్పు లాంటిది సార్ నా కుటుంబం. అలాంటి కుటుంబం మీద ఇలాంటి మచ్చ తీసుకురావాలని చూశారంటే మీరు అందరిలాంటి వారే. ఆడపిల్లలతో మాట్లాడి మోసం చేసి అవసరాలు తీర్చుకుని వదిలేసేవారే. మీరు కూడా ఒక తిరుగుబోతే అన్నమాట. అసలు నీ మీద ప్రేమే లేనప్పుడు లేచిపోతాం రమ్మని నిన్నెలా పిలుస్తాను? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.